కడప జిల్లా వ్యాప్తంగా గంజాయి స్మగ్లింగ్ పైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోరుమామిళ్ల మండలంలోని రంపాడు రోడ్డులో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 3 నిందితులను పోరుమామిళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని సిఐ శ్రీనివాసులు అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2570 గ్రాములు అంటే 2 కేజీల 570 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అని ఇతను మైదుకూరు అతను, వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్వమిల్ల. ఈ ఆసిఫ్ అనేవాడు గత 7 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు. నల్గొండలో ఆ జైల్లో ఉన్నప్పుడు ఒకడు పవన్ అనేవాడు వానికి పరిచయం అయ్యి రాజమండ్రి వెళ్ళింది. ఈ పవన్ గారి ద్వారా ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు. ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, దువ్వూరు, మన పోరుమామిళ్ళ, కలసపాడు ఈ గ్రామాల్లో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. వీళ్ళు ఇక్కడ అమ్ముకొని అతనికి డబ్బులు చెల్లించేవారు. ఈ విషయంలో కడపలో, ప్రొద్దుటూరులో, తర్వాత దువ్వూరులో కూడా ఇతని పైన కేసు ఉంది. అయితే అక్కడంతా పోలీసు నిఘా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్మావిలో వాళ్ళ అవ్వల ఊర్లో పూర్మావిలో ఒక 2 రోజు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈరోజు ఉదయం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇతను రంపాడు రోడ్లో అమ్ముతాడని చెప్పి పోతే ఇతనితో పాటు వావిళ్ళ వెంకటయ్య, కలసపాడు విలేజ్, కలసపాడు హెడ్ క్వార్టర్, తర్వాత మహమ్మద్ గౌస్ అని మన పూర్మావిల్ల కాపు స్ట్రీటు,